రెండవ రాజులు ఐదో అధ్యాయంలో ఉన్న 7 క్యారెక్టర్స్లో మొట్టమొదటి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి క్యారెక్టర్ పేరు నయమాన్. హల్లెలూయా. ఏమేమి మాట్లాడుకున్నాం? వెరీ గుడ్. హల్లెలూయా. నయమాను వల్ల అందరూ హ్యాపీ, నయమాన్ హ్యాపీగా లేడు. సో మన వల్ల అందరూ హ్యాపీయే, కానీ మనం హ్యాపీగా లేము. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటే మన వల్ల దేవుడు హ్యాపీగా ఉన్న రోజున మనం హ్యాపీగా ఉంటాం. ఇంకేమి మనకి హ్యాపీనెస్ ఇవ్వలేవు. లోకానికి ఇస్తాయి, మనకి ఇవ్వవు. మనకి హ్యాపీనెస్ ఆస్తుల అంతస్తుల మీద లేదు. అలాంటి విశ్వాసాలు కూడా ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళు విశ్వాసాలు కాదు, పిశాచులు. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ట్రూ బిలీవ్. యాకోబుకి అన్నీ ఉన్నాయి. ఆనందం దొరికిందా? తృప్తి దొరికిందా? ఎప్పుడు దొరికింది? ఎబ్బేకు రేవు దగ్గర దేవుడు తన సంకల్పంతో యాకోబును దీవించినప్పుడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని లక్షలు సంపాదించినా నిజమైన విశ్వాసికి ఆనందం దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అంటే వెళ్ళాం, సంపాదిస్తున్నాం అంతే. తృప్తి దొరకదు. తృప్తి ఎప్పుడు దొరుకుతుంది అంటే ఒకటి దేవునికి నీకు ఇంటిమసి ఏర్పడినప్పుడు, రెండవది దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరుతున్నప్పుడు. హల్లెలూయా. రెండో పాఠం ఏం నేర్చుకున్నాం? నయమాను జీవితంలో అన్నీ గొప్ప సాక్ష్యాలే, గొప్ప విషయాలే. బట్ ఒక్క బలహీనత తన జీవితంలో వేదన కారణమైపోయింది. మన జీవితంలో కూడా అన్ని విషయాలు మనం విజయం పొందుతాం, కానీ ఏదో ఒక్క బలహీనత మన జీవితంలో మన ఆత్మీయ స్థితిని పడగొట్టేస్తూ ఉంటుంది. బలమంగా ప్రార్థన చేయగలవు. నువ్వు ప్రార్థన చేస్తే 3 గంటలు మినిమం మోకాళ్ళు వేస్తావు. అంత ప్రార్థన పనులు, ప్రార్థనలు అంత శక్తి కలిగిన వాళ్ళు మీరు. కానీ ఏం ఉపయోగం? తొందరగా కోపం వస్తుంది నీకు, తొందరగా అలుగుతావు నీవు. ఆ ఒక్క బలహీనత ఏం చేస్తుందంటే మిగతా అన్నిటి మీద పడిపోతుంది. బాడీలో ఆర్గాన్కి ఏదైనా ఒక ఆర్గాన్కి ప్రాబ్లం వస్తే ఆ ఒక్క ఆర్గాన్కి అది పరిమితం అవుతుంది. మిగతా వాటన్నిటి మీద షుగర్ వస్తే షుగర్ ఒకటే మళ్ళీ ఇబ్బంది పెట్టదు. దానివల్ల మిగతా కళ్ళు, కిడ్నీలు అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం మొదలు పెడతాయి. హల్లెలూయా. థైరాయిడ్ ఒకటే, దాన్ని తీసేస్తే దానికి ఇంపాక్ట్ మిగతా బాడీ అంతటి మీద ఉంటుంది. ఒక చిన్న సెప్టిక్ చిన్నదే ఎక్కడో గుచ్చుకుంటుంది కాలు, అక్కడతో అది ఆగదు. మొత్తం కాలు తీసేస్తే తర్వాత ప్రాణం తీసేస్తుంది. దేని మన మహిమ కలుగుతుంది. సో రెండో పాఠం ఏం నేర్చుకున్నామంటే ఏదో ఒక్క బలహీనత ఉండిపోయింది నీలో నుంచి, నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవాహానికి అది అడ్డుగా ఉండిపోయింది. ఇంకోటి చెప్పనా, కొన్నిసార్లు మన బ్రతుకులు లేమిని, దారిద్ర్యాన్ని అనుభవించడానికి కూడా కారణం ఏంటో తెలుసా? దేవుడు చాలా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మన కొరకు దేవుడు ఉంచాడు, కానీ దానిని పొందుకోలేక ఏదో బలహీనత, ఏదో కోపం, ఏదో అనవసరమైంది మన యొక్క దేవుడు మనకు అనుగ్రహించాలనుకున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని కానీ, ఆ అభిషేకాన్ని కానీ అది అడ్డగించేదిగా మిగిలిపోతుంది. హల్లెలూయా. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం అన్నీ నాకు తెలుసు. ఎంత భరించావో నాకు తెలుసు. నీ మీద మోపడానికి నా దగ్గర 10 తప్పులు లేవు. ఒకే ఒక్క తప్పు నీ మీద మోపవలసి వచ్చింది. అదేంటంటే నువ్వు వ్యభిచరించలా, దొంగతనం చేయలా, అన్యాయం చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, నరహత్య చేయలేదు. బట్ ఒకటేంటో తెలుసు, నీ తొలినాటి ప్రేమ నుంచి పడిపోయావు. నువ్వు సరి చేసుకుంటే సరి, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తావు. హల్లెలూయా. సో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఏదో ఒక్కటి నీ ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకం అయిపోయింది. అది దేవుని సందులో కనిపెట్టి దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆమేన్. మూడవది, వెరీ గుడ్. హల్లెలూయా. వీఆర్ సో స్ట్రాంగ్. ఫిజికలీ వీఆర్ సో స్ట్రాంగ్, బట్ మెంటలీ వీఆర్ సో వీక్. మనం ఫిజికల్గా వీక్గా ఉన్నా పర్లేదు, కానీ మెంటల్గా మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. మైండ్ డైవర్ట్ అవ్వకుండా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకు ఇంద్రియ నిగ్రహం చాలా ఉన్నాయి, దాని తర్వాత వివరిస్తాను. కానీ సెల్ఫ్ కంట్రోల్,
నియంత్రణ, నిగ్రహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన ఫిజికల్గా వీక్గా ఉన్నా పర్వాలేదు, కానీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మూడో పాఠం నేర్చుకున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్తే మనకి టైం అయిపోతుంది. హల్లెలూయా. ఆల్రెడీ పోయిన వారు నేర్చుకున్నాం, దాన్ని అప్లోడ్ కూడా చేసేసాను. మరి ఎంతమంది వినగలిగారో నాకు తెలియదు. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో మనం చూడాలనుకుంటున్నట్టు, నేను చెప్పాలనుకున్నటువంటి రెండవ క్యారెక్టర్ ఎవరు అంటే ఇశ్రాయేలు చిన్నది. హల్లెలూయా. ఆమేన్. ఎవరండి? ఎవరు ఆ ఇశ్రాయేలు చిన్నదంటే, సిరియన్లు ఇశ్రాయేల్ ప్రజల మీద దాడి చేసినప్పుడు ఆ రోజుల్లో ఒకటి ఉండేది, స్త్రీలను పిల్లలను తీసుకొని వెళ్ళిపోయేవారు. పురుషులది కూడా తీసుకెళ్ళిపోయేవారు. వాళ్ళు వదిలేసిన స్త్రీలను తీసుకొని వెళ్ళిపోయారు. ఇంట్లో పని చేయించుకోవడానికి, గడ్డు పనులు చేయించుకోవడానికి, ఇంట్లో గొడ్డు చాకరీ చేయించుకోవడానికి, ఒకవేళ వాళ్ళ యొక్క శరీర కోరికలు తీర్చుకోవడానికి తీసుకొని వెళ్ళి వారి జీవితాన్ని పాడు చేసేస్తూ ఉండేవారు. అలాగున హల్లెలూయా ఈ చిన్నదాని మీద ఎలా దయగలిగిందో కానీ మొత్తానికి నయమాను వారిని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు హల్లెలూయా ఆ చిన్నదాన్ని నయమాన్ తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధము చేసి వారిని ఓడించి తీసుకొని వెళ్తున్నప్పుడు వెళ్ళిన చిన్నది. ఇప్పుడు యుద్ధం చేసి వారిని ఓడించి తీసుకొని వెళ్ళారు అంటే, చెరగును తీసుకొని వెళ్ళిపోయారంటే, వారి మిత్రులయ్యారా శత్రువులయ్యారా? మళ్ళీ ఆలోచిస్తున్నారు చెప్పడానికి. శత్రువే కదా. యుద్ధం చేసి వెళ్ళిపోయగలిగినప్పుడు వారు మిత్రులు అవ్వలే, శత్రువులు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శత్రువు తీసుకొని వెళ్ళిన తర్వాత శత్రువు ప్రేమించగలుగుతాడా? మంచి భోజనం పెడతాడా? బాగా బట్టలు ఇస్తాడా? ఏమైనా మంచి చేయగలుగుతాడా అంటే చేయలేం. ఆ చిన్నదాని విషయంలో నయమాను యొక్క వైఖరిని, నయమాను యొక్క భార్య వైఖరిని నేను చెప్పలేను, ఎందుకంటే నేను చూడలేదు. బైబిల్లో దానికి ఆధారం ఏమీ కూడా లేదు. బట్ ఎక్కడో ఒక చిన్న అవకాశం ఏంటంటే, చెరగా తీసుకొని వెళ్ళిన తర్వాత హల్లెలూయా ఉన్నతమైన స్థలములు ఏమి కూర్చోబెట్టరు కదా. ఆమె వారి చేత రాత్రింబగళ్ళు పని చేయిస్తూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయేమో తప్ప సంతోషకరమైన పరిస్థితులు, ఆనందకరమైన పరిస్థితులు ఏమీ కూడా ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కొంచెం నిలబడతానే చేయరు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి, కానీ అలాంటి చోట కూడా ఆమె ఒక దీవెనకరమైనటువంటి పాత్రగా మార్చబడింది. దేని మన మహిమ కలుగును. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు చిన్నదాని దగ్గర ఒక 3 మాటలు నాకు అనిపించాయి. అవి మీతో నేను పంచుకుంటాను. హల్లెలూయా. ఫస్ట్ లెసన్ ఏంటో తెలుసా? మంచి సలహాదారునిగా ఉండగలగాలి. బీ ఏ గుడ్ కౌన్సిలర్, బీ ఏ గుడ్ అడ్వైజర్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. బీ ఏ గుడ్ వర్డెడ్, గుడ్ అడ్వైజర్, గుడ్ కౌన్సిలర్. ఇది మొదటి పాఠం. మొదటి పాఠం ఏంటి? గుడ్ వర్డ్స్, గుడ్ అడ్వైజర్, హల్లెలూయా, గుడ్ కౌన్సిలర్. చిన్నప్పుడు అది గుర్తొస్తుంది. ఏమిటి సంగతి? పాప ఏడ్చింది. దానికి ఒక పేరు ఉండేది, గుడ్ వర్డ్స్. హల్లెలూయా. గుర్తుందా? నాకే బాగా గుర్తుంది. రైట్. ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని. సో గుడ్ వర్డ్స్. రెండవది అంటే మంచి మాటలు. రెండవది గుడ్ కౌన్సిల్, మంచి ఆలోచన,
మూడవది గుడ్ అడ్వైస్, మంచి సలహా. అమ్మ, దేవుని బిడ్డలంగా మన జీవితంలో గుడ్ వర్డ్స్ ఉండాలి, గుడ్ కౌన్సిలింగ్ చేయగలగాలి, గుడ్ అడ్వైస్ ఇవ్వగలగాలి. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి లైక్ దట్. చాలా జాగ్రత్త వినండి మాటలు. హల్లెలూయా, ఆమేన్. 3 పాఠాలు నేర్చుకుంటాం. ఇందులో మొట్టమొదటి పాఠం ఇది. ఈ మొదటి పాఠంలోనే 3 విషయాలు మీతో నేను చెప్తున్నాను. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి ఏ హల్లెలూయా గుడ్ వర్డెడ్ పర్సన్, మస్ట్ బి ఏ గుడ్ కౌన్సిలర్ అండ్ గుడ్ అడ్వైజర్. ఆమేన్. అన్యజనులు మన దగ్గరికి వచ్చి ఏదైనా కౌన్సిల్ అడిగితే, ఏదైనా అడ్వైస్ అడిగితే, మన అడ్వైస్ అంటే మన సలహా వారికి దీవెనకరంగా ఉండాలి. మన సలహా వారికి దైవ వాక్కుగా ఉండాలి. ధైర్యం ఉంటే దేవుని అడగండి, అట్టి అభిషేకం నా మీద కావాలి ప్రభు. నా కూతురు కానీ, నా కొడుకు కానీ, నా అత్త కానీ, నా తోటి కోళ్ళు కానీ, నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా మనవరాళ్ళు కానీ, సంఘంలో వ్యక్తులు కానీ, సమాజంలో వ్యక్తులు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సలహాదారునిగా నేను ఉండగలగాలి. దేని మహిమ కలుగును గాక. సరే, 1 by 1 చెప్తాను. ఫస్ట్ ఇదేంటి? గుడ్ వర్డ్స్. నిన్న ఒక చోటుకి నేను వెళ్ళాను. ఇక్కడ ఒక 4 యవనస్తులు ఉన్నారు, అక్కడ ఒక గుంపు 4 యవనస్తులు ఉన్నారు, ఇక్కడ ఒక 4 గుంపు యవనస్తులు ఉన్నారు. ఈ గుంపు యవనస్తులు దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే పుష్ప 2 గురించి మాట్లాడుకుంటున్నారు. అర్థం కాలేదా? ఎందుకు అర్థం అవ్వదు? హల్లెలూయా. బైబిల్లో పేరు చెప్తే అర్థం కాదేమో కానీ ఇదెందుకు అర్థం కాదు మనకి? పుష్ప 2 గురించి అక్కడ ఆ సాంగ్ బాగోలేదురా, అక్కడ ఫైట్ బాగోలేదురా, కాదురా సూపర్గా ఉందిరా అని ఆ తాత్పర్యం వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎక్కడే ఉన్నావా? ఇంకేం సర్దుకోవాలా? ఇక్కడ ఒక గుంపు ఉంది. హల్లెలూయా. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారంటే, ఏమనుకోకండమ్మా, ఏరా ట్రై చేసావు కదా, ఓ 4 రోజులు వెనకాల తిరిగినట్టు ఉన్నావు, నీ మొహం కూడా చూడలేనట్టు ఉంది అని వాళ్ళు పోకిరి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒకలేమో బట్టల గురించి, తిండి గురించి, ఇక కొన్ని వల్గర్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సంభాషణ విన్నాను, వీళ్ళ సంభాషణ విన్నాను. ఒక్కొక్కటి నోట్లోంచి బూతులు చదువుకున్నారు వాళ్ళు, ఏదో మాతృభాషలాగా. మీరు చెప్తే నమ్మరు. మొన్న ఒక రోజు నేను బయటకు వెళ్తున్నాను, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నారు. 10th ఇంటర్ ఉంటుందేమో. నేను చాలా వేగంగా వాళ్ళు దాటి వెళ్తున్నాను. వాడు ఆ మాట్లాడుతున్న మాటలో ఒకడు బూతు పదాన్ని అన్నాడు. నేను చెప్పలేను నేను ఆ మాటని. హల్లెలూయా, హల్లెలూయా. బూతు మాట మాట్లాడుతున్నాడు. ఆ పక్కన అమ్మాయి అలా కాదురా, ఇలాగరా అని చెప్తే వెనక్కి తిరిగానండి. నాకు ఎందుకో కోపం ఆపుకోలేకపోయాను. వెనక్కి తిరిగి చెయ్యెత్తి కొట్టండి, రోడ్డు కండిపోతావు పనికి మనలోడా. పక్కన ఆడపిల్ల ఉంది కదరా, నీ తల్లి నీ చెల్లి అయితే ఇలాగే మాట్లాడతావా? అంతకి తెగించినట్టున్నారు కదరా మీ అందరూ. మీ స్కూల్ నుంచి వస్తున్నారు మీరు. ఏం నేర్చుకున్నారు సంస్కారం? ఏం నేర్చుకున్నారు మీరు చదువు? ఏంట్రా ఆ మాట? ఏమన్నావు ఇప్పుడు నువ్వు అన్నాను. సారీ అన్నయ్య. వెంటనే ఆ పక్కన ఉన్న అమ్మాయి కొంచెం నవ్వుతుంటే సిగ్గుందా? ఇలాగే అన్నాను. ఏమనుకోకండి, సిగ్గుందా? ఆడదానవేనా? నీ మర్మాంగాన్ని వాడు నోటుతో ఎత్తి అంత నీచంగా మాట్లాడుతాడు, నవ్వుతున్నావు నువ్వు. సిగ్గుందా మీకు? ఎట్లయినా పెంచుతున్నారు మీరు తల్లిదండ్రులు మిమ్మల్ని. ఎందుకైనా మీరు చదువుకునేది? నిజంగా అడిగాను నేను, కొడతానని చెప్పాను నేను. వాడు ఎక్కువ మాట్లాడితే కొట్టేవాడినేమో నేను. అంత కోపం వచ్చింది నాకు, గుండె బాధ కలిగింది. ఎందుకో తెలిసి మాటలు చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఒకవేళ నేను దీన్ని అప్లోడ్ చేస్తే ఈ మాటలు కూడా ఇబ్బందికరంగా ఉండొచ్చు కొంతమందికి. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? వారి సంభాషణలో నేను వింటున్నాను, నీచమైన సంభాషణలు, బ్యాడ్ వర్డ్స్, వల్గర్ వర్డ్స్, అగ్లీ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు. గట్టి గజలేను, దెబ్బకి వెళ్ళిపోయాడు అని అనొచ్చు. దెబ్బకి వెళ్ళిపోయాడు అనో,
ఇంకో మాట వాడతావు, నీకు దేవుని భయం లేదు. అదే నోటితో సంస్కారాధన, అదే నోటితో దేవుని స్తుతిస్తావు, అదే నోటితో వెళ్ళిపోయాడని చెప్పడానికి ఇంకో బూత్ మాట అంటావు. నువ్వు నీకు మాతృభాష అయింది అది. ఇశ్రాయేల్ చిన్నదానికి దీనికి సంబంధం ఏంటని అడుగుతున్నారా? ఆమేన్, హల్లెలూయా. మంచి అడ్వైజర్గా ఉంది, మంచి కౌన్సిలర్గా ఉంది. గుడ్ వర్డ్ చెప్పింది, గుడ్ వర్డ్ చెప్పింది, హ్యాపీ వర్డ్ చెప్పింది. తన యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా మా దేశమందున్న ఎలీషా అని ఒక దైవజనుని దగ్గర మన యజమానుడు ఉండుట మంచిదని నేను అనుకుంటున్నాను. ఆ అడ్వైజర్ ఎంత మంచిదంటే భార్య తీసుకుని వెళ్ళి నయమాన్తో చెప్తే, హల్లెలూయా, ఆ అడ్వైజర్ వాళ్ళు తీసుకోగలిగారు. నేను అంటాను, ఎందుకు తీసుకోగలిగారంటే ఆమె ఇశ్రాయేలు చిన్నది. ఆమె ఇశ్రాయేలు చిన్నది. అక్కడ రాయబడిన మాట చిన్నది కాదు, ఇశ్రాయేలు చిన్నది. ఆమె ఆ ఇశ్రాయేలు కలిగిన దేవుణ్ణి కలిగి ఉంది కాబట్టి ఆ దేవుడిని బట్టి ఆ భార్య ఆ ఓడిని తీసుకుంది. తన భార్య ద్వారా వెళ్ళిన ఆ మాటని నయమాను కూడా తీసుకోగలిగాడు. ఆమేన్. ఒక మాటలో చెప్పవచ్చు, కానీ మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. గుడ్ వర్డ్, గుడ్ అడ్వైజర్, గుడ్ అడ్వైస్ అండ్ గుడ్ కౌన్సిల్. అందుకే మొదటితో మాట్లాడుతున్నాను. గుడ్ వర్డ్స్ అయినా వస్తున్నాయి, బ్యాడ్ వర్డ్స్ అయినా. బూతులు, అసహ్యకరమైనటువంటి మాటలు, నీచమైన మాటలు, ఇతరుల గురించి మాట్లాడుకునే మాటలు, ఇతరుల తప్పు గురించి మాట్లాడుకునే మాటలు, ఇతరుల రహస్యాల గురించి మాట్లాడుకునే మాటలు. దాంతో పోయాడే, దీంతో పోయినాడే, ఇలా చేశాడే, అలా చేసి, ఆడు బతికేది, ఈడు బతికేది. ఒరే ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నిజమే, వాడు బతుకు అలాంటిదే, కానీ వాళ్ళు బతుకు గురించి మాట్లాడుకుంటున్నా నువ్వెంత నీచుడు అవుతున్నావో దేవుని దృష్టిలో అర్థమవుతుందా? మీకు నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. సామాన్యులేమి, సామంతులేమి, గొప్పవారేమి, పేదవారేమి, అందరూ కూడి నా యొద్దకు రండి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును అన్నాడు. ఎవరు రావాలట? సామంతులు రావాలి, సామాన్యులు రావాలి, గొప్పవారు రావాలి, పేదవారు రావాలి, పెద్దలు రావాలి, పిల్లలు రావాలి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారైనప్పటికీ కూడా మీ అందరికీ సంబంధించగలిగినటువంటి విజ్ఞాన విషయములను నా నోరు పలుకుతుంది. మీకు అర్థమైందండి? అందరినీ పిలవట్లేదు, అందరినీ పిలిచే దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. సామాన్యులేమి, సామంతులేమి, ధనవంతులేమి, దరిద్రులేమి, గొప్పవారేమి, పేదవారేమి, చిన్నవారేమి, పెద్దవారేమి, ఏ కేటగిరీ అయినా, యవనస్తులైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, నడి వయసు వారైనా, ఏ కేటగిరీకి సంబంధించిన వారైనా, ఏ అధికారంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, కమ్ టు మీ. సినిమా స్టోరీ చెప్తాను, పుష్ప 2 చెప్తాను అనలా. వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్తాను అనలేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పులు మాట్లాడుతాను అనలేదు. వారి బ్రతుకులో జరుగుతున్న రహస్య సంబంధమైన విషయాలు మీకు బట్టబయలు చేస్తాను, రండి. చెప్పనా? ఈరోజు కొంతమంది దగ్గరికి వెళ్తే ఎదుటి వారి జీవితంలో జరుగుతున్న రహస్యాలన్నీ వస్తాయి. ఒకరి దగ్గర కాదని, మళ్ళీ ఒకరి కోసం కాదు. ఆ పాస్టర్ గారు ఎలాగా, ఈ పాస్టర్ గారు ఎలాగా, ఈ పాస్టర్ అమ్మలాగా, ఆ పాస్టర్ అమ్మలాగా, ఆ బ్రదర్ వీళ్ళగా, ఈ బ్రదర్ వీళ్ళగా, వీడొక్కడే బుద్ధిమంతుడు, వీడొక్కడే. నేను అనుకుంటాను, ఇంత నీచంగా అందరి గురించి మాట్లాడే వీళ్ళు బతుకులకు, వాళ్ళ బతుకుల్లో చూసుకోరా? అరే నాకేం రైట్ ఉంది? నా బతుకు బాగుందా? దేవుడు రక్షించిన తర్వాత కానీ, దేవుడు రక్షించక ముందు కానీ నా బ్రతుకు బాగుందా? ఇతరుల గురించి మాట్లాడడానికి నేను సరిపోయాను వాడినేనా? ఏమనుకోపోతే మాట అన్నా, తర్వాత రికార్డింగ్ అయితే అప్లోడ్ చేస్తే వాళ్ళు కూడా వినాలని మాట చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా వింటే, ఇతరుల పిల్లల గురించి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడేవే, నీకు పిల్లలు లేరా? ఒక మాట చెప్పనా అమ్మా, నీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వారు తప్పు చేశారన్న బాధ కంటే 10 మంది ఆ తప్పు గురించి మాట్లాడుకుంటున్నారన్న బాధ చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా? నేను చెప్తున్నాను, అలాంటి దారిద్ర్యం, అలాంటి శాపము మీ పిల్లల మీద రాకుండా ఉండినట్లు ఇతరుల పిల్లల గురించి మాట్లాడుకోకండి. మీరు మాట్లాడుకునే వ్యక్తులు వారు ఒక తల్లిదండ్రులకి పిల్లలే. మా పిల్లల గురించి ఇలా అన్నారా, నా కొడుకు కోసం ఇలా అన్నారా, నా కూతురు కోసం ఇలా అన్నారని వాళ్ళు బాధపడి నొచ్చుకుంటారు. జాగ్రత్త.
నేను దైవజనుడే కావచ్చు, నాకు తల్లిదండ్రులు లేరా? నా గురించి మాట్లాడిన తప్పుడు మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బాధపడరా? ఆ తల్లిదండ్రుల క్షోభ, బాధ, ఉసురు నీకు తగలదా? ఎందుకు తగలదు? మనుష్యుడేమి విత్తునో దాన్నే కోస్తాడు. షట్ యువర్ మౌత్. దైవజనుడిగా చెప్తున్నాను, షట్ అప్. ఎప్పుడు కూడా ఇతరుల రహస్యాల్ని ఇంకోళ్ళ దగ్గర మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడగలిగే ఒకే ఒక చోటు, నువ్వు మాట్లాడగలిగే ఒకే ఒక్క పర్సన్ ఎవరో తెలుసా? దేవుడి దగ్గర మాత్రమే మాట్లాడు. దేవా, ఆ బలహీనతలో ఉన్నాడయ్యా, ఆ పాపంలో ఉన్నాడయ్యా, ఆ బలహీనతలో బిడ్డ ఉందయ్యా, దయచేసి విడిపించయ్యా, బాగు చెయ్యయ్యా, కనికరించయ్యా, లేవనెత్తయ్యని దేవుడి దగ్గర తప్ప మరి ఎక్కడా మాట్లాడడానికి సాహసించొద్దు. మీకు పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. నీకు కూతురుంది, జాగ్రత్త. నీకు కొడుకు ఉంది, జాగ్రత్త. నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకవేళ వినేవాళ్ళు, ఒకవేళ నేను అప్లోడ్ చేస్తే వినేవాళ్ళు ఎప్పుడు వింటారు నాకు తెలియదు. వాళ్ళకి కూడా ఇప్పుడే నేను సవాల్ చేస్తున్నాను, ఇప్పుడే నేను వార్నింగ్ ఇస్తున్నాను. నీకు పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. రేపొద్దున వాళ్ళు తప్పు చేయొచ్చు, చేయకపోవచ్చు. వాళ్ళు తప్పు చేయకుండానే 10 మంది అంటే చాలా బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు తప్పు చేశారన్న బాధ కంటే 10 మంది దీని గురించి చండాలంగా మాట్లాడుకుంటున్నారన్న బాధను భరించలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప వాళ్ళని భద్రపరచాలి. కానీ నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా వాళ్ళ బ్రతుకులు బాగుంటాయని? నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవుగా వారి జీవితంలో ఏ దోషం రాదని? నువ్వు గ్యారెంటీ ఇవ్వగలగా వారు పవిత్రంగానే బ్రతకగలుగుతారని? జరగరాంది ఏదైనా జరిగితే 10 మంది గురించి నువ్వు మాట్లాడావే, 100 మంది మాట్లాడతారు నీ పిల్లల కోసం. ఈ భయం ఎందుకు జరగట్లేదో, ఈ భయం ఎందుకు దొరకట్లేదో, ఈ భయం ఎందుకు కలగట్లేదో అని నాకు భయం వేస్తుంది. మీకు భయం వేస్తుందో లేదో నాకు తెలియదు. షట్ అప్. హల్లెలూయా. మీ నోటి తీరు వలన, ఇంకో మాట అనలేక మాట అన్నాను, మీ నోటి తీరు వలన, దానికి ఉన్న ఇచ్చింగ్ వల్ల నీ పిల్లల భవిష్యత్తు పాడవకూడదు, జాగ్రత్త. వింటున్నారమ్మా? వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచి సంగతులు మాట్లాడు. హల్లెలూయా. వారు తప్పుటోలే, వారిలో కూడా ఏ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, వారిలో కూడా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. 10 మందికి సహాయం చేస్తారేమో, ఆకలితో వాళ్ళకి ఆహారం పెడతారేమో. బతుకు తప్పుడు బతికే, వాళ్ళలో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, మంచి అలవాట్లు ఉన్నాయి. ఆ మంచి అలవాట్లు చెప్పు, ఎదుటోడు నేర్చుకుంటాడు. అది నీకు బ్లెస్సింగు, ఎదుటివారికి బ్లెస్సింగు. ఎవరిని గురించి మాట్లాడావో వాళ్ళకు కూడా బ్లెస్సింగు. ఆ మంచిదంతా తీసేసి, హల్లెలూయా, ఆమేన్, ఆ మంచినంతా తీసేసి వారిలో ఉన్న తప్పుల గురించి నువ్వు మాట్లాడడం మొదలు పెడుతున్నావా? ఎవరికి దీవెన, ఎవరికి ఉపయోగం? నేను ఒక్క మాట అంటాను, దేవుడికి భయపడవా? మనుషులు భయపడకపోతే భయపడిపోయావు బిడ్డ. దేవుడికి భయపడవా? దేవుడికి భయపడవా చెల్లి? దేవుడికి భయపడవా తమ్ముడు? నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు వినబడడం లేదా? దేవుడు ఏమైనా డెఫ్ అండ్ డమ్ అనుకున్నావా? చెవిటివాడు అనుకున్నావా? దేవుడికి వినబడుతున్నాయి అన్న భయం లేదా నీ దగ్గర? సరే, వారు తప్పుటోళ్లే, నువ్వెందుకు తప్పు చేస్తున్నావు? నువ్వు మంచోడు కదా, నీతిమంతుడు కదా, మంచిదాను కదా, నీతిమంతురాలు కదా, ఏ తప్పు, ఏ పాపపు దృష్టి నీ దగ్గర లేని పరిశుద్ధునివి కదా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న నీవు ఇతరుల గురించి నేను మాట్లాడకూడదని తెలియదా నీకు? ఆమేన్. పక్షిరాజు యవనం వలె వారి యవనము కొత్త దగుచుండునట్లు మంచి సంగతుల చేత వారి నోటిని తృప్తిపరిచేదను. అది ఒరిజినల్ వర్డ్. మేలుతో తృప్తిపరుస్తాను తెలుగులో ఉంది కానీ రాంగ్ ట్రాన్స్లేషన్. మంచి సంగతుల చేత వారి నోటిని తృప్తిపరచువాడు ఆయన. ఇంగ్లీష్లో చదవండి కావాలంటే, కింగ్ జేమ్స్ వెర్షన్లో మీకు కనబడుతుంది.
దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. ఏముండాలి మన నోట్లో? మంచి సంగతులు. ఆమేన్. నీ నోట్లోంచి వచ్చే మాట విలువైనదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వినుటకు వేగిరపడు, మాట్లాడడానికి నిదానించు. జ్ఞానికి ఉండే లక్షణం అదే. జ్ఞానవంతుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? వినడానికి ఇష్టపడతాడు, మాట్లాడడానికి తక్కువ ఉంటాడు. ఆడి మాటకి ఏంట్రా, ఏది పడితే అదే వాగుతాడు, ఏది పడితే అదే మాట్లాడతాడు. అమ్మా, ఈ జాబితాలో ఉండడానికి వీల్లేదు. వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట విలువైనది, అమూల్యమైనది, ముత్యముల కంటే కూడా విలువైనది. ప్రతి మాటలో ఒక సత్యం ఉంటుంది, ప్రతి మాటలో ఒక సందేశం ఉంటుంది, ప్రతి మాటలో ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి ఉంటుంది. వరాల మూట ఆ నోటి మాట. వినది? వరాల మూట ఆ నోటి మాట. ఆ మాట అవి నోరు తెరిస్తే ఆ మాట, ఆ నోటి నిండా ఆశీర్వాద వచనం ఉంటుంది, దీవెన వచనం ఉంటుంది. అమ్మ, దేవుడు నిన్ను దీవించనుగా కానీ అత్తగాడు పలికితే నిజంగానే మనం దీవించబడతాం. ఆయన నోట దేవుని మాట ఉంది. ఆయన నోట అది నోరు, అది మామూలు నోరు కాదు, అది ప్రవక్త నోరు. ఓ హల్లెలూయా. నన్ను నేనే దీవించుకుంటాను. ఆ నోరు మామూలు నోరు కాదు, అది ప్రవక్త నోరు. దేవుని మాట నింపబడిన నోరు, దేవుని వాక్యము నిండిన రోజు నోరు అది. అది తెరవబడిన సమాధి కాదది, జీవనది. ఆ నోరు తెరవబడిన సమాధి కాదది, అది జీవనది. ఆ నోట్లోంచి విలువైన మాటలు వస్తాయి, అమూల్యమైన మాటలు వస్తాయి, దైవ సంబంధమైన మాటలు వస్తాయి, దీవెనకరమైన మాటలు వస్తాయి, ఆరోగ్యకరమైన మాటలు వస్తాయి, ఆనందకరమైన మాటలు వస్తాయి. ప్రతి మాట అభిషేకముతో కూడిందై ఉంటుంది. ఎంతమందికి ఆశ ఉందో లేదో నాకు తెలియదు. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట అభిషేకంతో కూడిందై ఉండాలి, ఆదరణతో కూడిందై ఉండాలి, ఆనందంతో కూడిందై ఉండాలి, ఆదరణతో కూడిందై ఉండాలి, ఆశీర్వాదంతో కూడిందై ఉండాలి, ఆరోగ్యకరమైన మాటలు రావాలి, విజ్ఞాన విషయాలను పలకాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మనం ఇలా అనుకుంటే బెటర్ ఏమో. మాట్లాడితే మంచి సంగతి మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి కదా. నిజంగా అలా చేయగలిగితే బాగానే ఉంటుంది కదా. హల్లెలూయా. ఒరే, మీరు నోరు ముయ్యండ్రా, యెహోవా మీకు కలుగుజేయ రక్షణ కార్యాన్ని చూస్తారు. అదేంటో తెలుసా? మిమ్మల్ని భయపెడుతున్నా, మిమ్మల్ని కలవర పెడుతున్నా ఈ శత్రువుల్ని ఏక మీద అన్నటికీ చూడరు. మీరు అది మీ జీవితంలో జరగాలంటే మీరు ఏం చేయాలి? నోరు ముయ్యండి. బైబిల్లో మౌనంగా ఉండండి అని ఉంది, కానీ నోరు ముయ్యమని చెప్పినట్టే. పెద్ద టాస్క్ అదే మనకి. హల్లెలూయా. నాకు చెల్లి తెలుసు, అప్పుడప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉంటాను. నువ్వు ఒక అరగంట ఏం మాట్లాడకుండా ఉంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను తల్లి అంటాను. అనయ్య ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తా, ఉంటాను అన్నయ్య. హల్లెలూయా. అరగంట కాదు కదా, 6 నిమిషాలు కూడా ఉండదు. ఏమనంటే మాట్లాడించారు అన్నయ్య అంటది. హల్లెలూయా. ఆమేన్. అలా అని చెప్పి పూర్తిగా శబ్దంగా నిశ్శబ్దంగా ఉండి, అమ్మా అన్న కూర ఉండేవా అంటే, తిన్నావా, వెళ్తావా, మాట్లాడు అని ఇంట్లో భర్త. అది హల్లెలూయా. నేను చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటూ ఉండేవాడిని. మా డాడీ అంటుండేవారు, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. మాట్లాడితే బడబడ మాట్లాడితే ఎంత మాట్లాడుతావు అంటే, ఇది ఎప్పుడు ఆపుద్దురా నాయనా, కంట్రోల్ అనుకుంటూ ఉంటాం. హల్లెలూయా. లేకపోతే అంతే, ఏముండదు, బాగున్నా ఉంటా. పలికే బంగారం అయినట్టుంటుంది. నేను చెప్పేది కూడా అదే. హల్లెలూయా. పలికే బంగారం అవ్వాలి. చెప్పు, స్తోత్రం చెప్పు. ఏమవ్వాలి? పలికే బంగారంగా ఉండాలి. ఆ బంగారం పలికిన ప్రతి మాట బంగారం వేరయ్యా అన్నట్టు ఉండాలి. మంచి ధననిధిలో నుంచి మంచి సంగతులు రావాలి. అవును, చెడ్డ ధననిధిలోంచి చెడ్డ సంగతులు వస్తాయి. మంచి ధననిధిలో నుంచి మంచి సంగతులు వస్తాయి. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, కారు చెట్టు
కారు ద్రాక్షనిస్తుంది. నీవు నేను కారు చెట్టుగా ఉండడానికి వీల్లేదు, చెడ్డ ధననిధిగా ఉండడానికి వీల్లేదు. మంచి ధననిధిగా ఉండాలి, జీవనదిగా ఉండాలి. ప్రతి మాట అభిషేకంతో కూడింది అయి ఉండాలి, ఆశీర్వాదంతో కూడింది అయి ఉండాలి. వద్దండి ఇతరుల రహస్యాలు మనకొద్దు, వద్దండి ఇతరుల గురించి తప్పుడు మాటలు మనకొద్దు, వద్దండి ఇతరుల మీద శాపనార్థాలు మనకొద్దు. మన జిహ్వ ఫలము దేవునికి అంగీకారంగా ఉండగలగాలి. గుడ్ వర్డ్స్, ఆమెన్ చెప్తారా? గుడ్ వర్డ్స్, ఆమెన్ చెప్తారా? గుడ్ వర్డ్స్, ఆమెన్. హెల్దీ వర్డ్స్, అనాయింటెడ్ వర్డ్స్, బ్లెస్డ్ వర్డ్స్, ఆమెన్. హల్లెలూయా, ఆమెన్. హల్లెలూయా. పాజిటివ్ వర్డ్స్, సమయోచితమైన మాట. మనందరికి బాగా తెలుసు, పాటించడం. కానీ సమయోచితమైన మాట వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారు పండు అంటుంది. మరి కరెక్ట్ చెప్పాం. హల్లెలూయా, ఆమెన్. వెండి పళ్ళెం అట, బంగారు ఫ్రూట్ అంట. భలే ఉంది కదా. అంటే చూడ్డానికి ఎంత బాగుంటుంది అన్నది మాత్రమే కాదు, దాని విలువ అంత గొప్పది. స్వచ్ఛమైన వెండి మీద పెట్టబడిన ఖరీదైన బంగారు పండు వంటిది. అది ఒరిజినల్గా ఉండాలి అన్నమాట. ఏంటండి? స్వచ్ఛమైన వెండి పళ్ళెములో ఖరీదైన బంగారుపు పండు వంటి మాటగా ఉండాలి మన మాటలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రండి, సమాధానకరమైన మాటలు, శ్రేయస్కరమైన మాటలు, సారవంతమైన మాటలు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సున్నతి చేయబడిన నాలుక దేవుడు మనకిచ్చును గాక. యెషయా పెదవులు కాల్చినట్లు మన పెదవులు కాల్చును గాక. అభిషేకింపబడిన నోరును మనం కలిగి ఉందము గాక. మన ప్రతి మాట దీవెనకరంగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చేసిరా. ఒకసారి మన దగ్గరికి వస్తారే, అచ్చి అమ్మ రాలే మన దగ్గర, ఈరోజు రాలేదు. కానీ ఒకరోజు చాన్నాళ్ళ క్రితం ఆమెకి ఎలా ఉన్నా అమ్మ అని ఫోన్ చేశాను నేను. ఉలుకుండదు పలుకుండదు, బాగున్నానో బాగోలేదనో హలో అనో ఏదో చెప్పాలి కదండి. ఏమి చెప్పలేదు. హలో 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 అని అరిసి నాకు ఇంకా టైం లేక పెట్టేసి రెండోసారి మళ్ళీ నేను కాల్ చేయలే. హల్లెలూయా. నెక్స్ట్ వీరికి ఆదివారం వచ్చి చెప్తుంది, 4 రోజుల నుంచి జ్వరం బాబు, ఆ జ్వరం నాకు వదలలేదు, ఎన్ని టాబ్లెట్లు వేసినా వదలలేదు. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నావా అమ్మ అని నువ్వు మాట్లాడగానే దేవుని సన్నిధి నన్ను తాకింది. నేను పడిపోయాను బాబు, లేచేసరికి జ్వరము బలహీనత నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని. ఆమేన్. అప్పుడు ఎప్పుడో వచ్చిన ఆ సాక్ష్యం నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికి బాగుపోయిన అమ్మాయి ఎలాగున్నావు నేను అడగాలి, వాళ్ళు తెగిపోవాలి. దేవుడు నా మనకి మహిమ కలగాలి, వాళ్ళు ఆనందించాలి, సంతోషించాలి, తృప్తి దొరకాలి వాళ్ళకి. అమ్మో అయ్యగారు ఎలాగున్నావు అని అడగగానే తగ్గిపోయింది, ఇది కాదు నాకు కావలసింది. వారి గుండెల్లో ఆనందం కలగాలి, నా దేవునికి మహిమ కలగాలి. అట్టి అభిషేకాన్ని మనుషులు కొని ఆడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. సో ఫస్ట్ లెసన్ ఏంటంటే గుడ్ వర్డ్స్, గుడ్ అడ్వైస్, గుడ్ కౌన్సిల్. ఆమేన్. ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు, దానికి ఏదో గొడవ అయింది. హల్లెలూయా. కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది. పోనీ భర్త వచ్చాడు మన దగ్గరికి, అది అలాడదా, అలా చేసిందా, జుట్టెట్టుకుని కొట్టిపోయివా. మీకు తెలుసా మన వాళ్ళు ఇలాంటి కౌన్సిలింగ్ చేస్తారని? నాకు బాగా తెలుసు, విన్నాను. హల్లెలూయా. అమ్మ అది నేను ఇలాగ అంటుందమ్మా, ఈ శాతగా నడిపోయి అమ్మకు చెప్తాడు. ఎవరి మీద? మీకు అర్థమైందా? భార్య మీద చెప్తుంటాడు, నన్ను ఇలాగ అన్నదమ్మా. హల్లెలూయా. రే విడాకులు అయితే రాయించరా. నేను క్రైస్తవుల దగ్గర విన్నాను, రాయించరా విడాకులు ఇచ్చేద్దానని చెప్పడానికి అంత కవరం. ఇలా అమ్మ బాబుని పిలువు ఇక్కడికి. విన్నాను నేను వెటకారంగా చెప్పలే, పిలువు, దాని సంగతి ఏంటో తెలుద్దాం. అదే అండి, నువ్వు అత్తవైతే అయ్యావు కానీ నువ్వు అత్తవు కాదు. మొదటివి దేవుని బిడ్డవు నీవు, క్రైస్తవురాలువు నీవు, దేవుని వాక్యము కలిగిన వ్యక్తివుని, తర్వాత అత్తవవుతావు నువ్వు. అందరు అత్తలు అలా ఉండరు కానీ చెప్తున్నాను నేను.
హల్లెలూయా. వదిలేదాన్ని, దానికి అంత కేర్ ఉంటే మనకి దగ్గర ఏమేయాలి అన్నావంట. ఇదే గుడ్ కౌన్సిలింగ్. ఎవరికో ఏదో గొడవైంది, మా ఆయన నన్ను ఇలా అన్నాడండి, ఇలా అంటున్నాడని ఏం చెప్పాలి? అమ్మ ఓర్చుకో, ఓరిమి వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయమ్మా, ఓర్చుకో అమ్మా, దేవుడు కనికరిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడమ్మా. నేను ఓర్చుకున్నాను, ఆ సిస్టర్ ఓర్చుకున్నారు, ఆ అమ్మగారు ఓర్చుకున్నారు, ఆ చెల్లి ఓర్చుకున్నారు, ఈ తల్లి ఓర్చుకుంది, ఓర్చుకో. ఇది కదా చెప్పాలి, చెప్పరు. మన కౌన్సిలింగ్లు ఎలాంటివో ఇంకోలా చెప్తాను, మన క్యారెక్టర్లు ఎలాంటివో మన కౌన్సిలింగ్ ఎలాగే ఉంటాయి. మన కౌన్సిలింగ్ ఎలా ఉన్నాయో అవి మన క్యారెక్టర్ ఏంటో చెప్తాయి. 100 మంది ముందు, 10 మంది ముందు పాస్టర్ నన్ను తిట్టారు, అవమానపరిచారు, చిచి అంటే నువ్వు అంత కష్టపడతావు, నువ్వు ఎంత కష్టపడతావు, ఎంత చేసావు అంత చేసావు, 10 మంది ముందు తిట్టాల్సిన అవసరం నీకు ఆయనకేంటి? ఇదా కౌన్సిలింగు? తప్పు నాయనా. నీతిమంతుడు గర్దించుట మనకి తైలాభిషేకమురా. అలా గర్దిస్తే మనకు దీవెన కలుగుతుందిరా. మీకు తెలుసో లేదో, దైవజనుని యొక్క కఠినమైన వైఖరి మీకు నిశ్చయముగా దీవెనకరమవుతుంది. నమ్మకపోయి నేను చెప్తాను. ఏలి యొక్క కఠినమైన వైఖరి హన్నా గర్భములో సమూయేలు కలగడానికి ఆధారమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా వెనకాతల ఎలీషా ఉన్నాడు. ఏలియా ఎప్పుడు ప్రేమగానే చూసుకొని అన్నీ పెట్టి అన్నీ ఇచ్చి తనతో పాటు పడుకోబెట్టి మంచిగా చూశాడు. నేను రికార్డింగ్లో ఉందా, బైబిల్ రికార్డులో ఉందా? ఏమో ఎన్ని పరిస్థితులు ఎదురై ఉండొచ్చు, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. ఎలీషాకి నమ్మకంగా చివరి క్షణం వరకు కూడా నమ్మకంగా పరిచయం చేశాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు నన్ను కొట్టుట దేవునా మన మహిమ కలుగును గాక. కాబట్టి నాన్న అలా నాకు ఏమైనా బోర్ కొడుతుందా మీకు వాక్యం? దయచేసి మనం అలా మాట్లాడకూడదు, దైవజనుల మీద అలా మాట్లాడకూడదు, దైవజనుల గురించి అలా మాట్లాడకూడదు. నీ భర్త అయినా సరే చెప్పు, అలా మాట్లాడకూడదని చెప్పు, అంతే తప్ప అవును నిజమే. హల్లెలూయా. ఎక్కడైనా రాజీ పడ్డావేమో కానీ దైవ సంబంధమైన విషయాల్లో ఎక్కడ రాజీ పడద్దు. నాయనా, నువ్వు నా యజమానుడు, నా భర్తవి, నేను ఈ కాళ్ళు మొక్కుతున్నాను, దయచేసి దైవజను గురించి పలకొద్దు. హల్లెలూయా. నాబాలు చాలా దురుసుగా మాట్లాడాడు దావీదుతో. దావీదు కోపం రగులుకోకముందే ఆ నాబాలు యొక్క భార్య, హెడ్స్ ఆఫ్ నాబాలు యొక్క భార్య, మంచి పని చేసావు, మంచిగానే సమాధానం చెప్పావు, అలాంటి నరహంతకుడికి అలాగే చెప్పాలి సార్, మీరు మంచోళ్ళండి, నా భర్త మంచి భర్త అంది అని అందా నాబాలు భార్య? ఏమంది? కావలసిన భోజన పదార్థాలన్నిటిని తీర్చుకొని దావీదు ఎదుటకు పోయి సాగిలుపడి, హల్లెలూయా, అయ్యా నా భర్త కఠినాత్ముడయ్యా, భయంకరమైన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన నీలాంటి, నేను నన్ను సొంత మాట అనుకున్న పర్వాలేదు కానీ నీలాంటి వ్యక్తి గురించి అలా మాట్లాడకూడదని సాష్టాంగపడింది. ఆమెకు దొరికిన కృపేంటో తెలుసా? నాబాలు మాట్లాడిన మాటలు బట్టి నాబాలు మీదకి శిక్ష వస్తే నాబాలు భార్య అయిన అబీగయలు దావీదు భార్యగా చేర్చబడి దేవుని యొక్క దీవెనలో, కృపలో పాలిభాగస్తురాలయ్యింది. ఎంతమందికి మాటలు దీవెనకరంగా ఉన్నాయి లేదు నాకు తెలియదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టొద్దు, దేవుడు చూస్తున్నాడు. ఎక్కడెలా మాట్లాడాలో అక్కడ మాట్లాడొద్దు, దేవుడు వింటున్నాడు. ఎవరినో మెప్పించడానికి, ఎవరినో ఇచ్చేసుకోవడానికి, వారి దగ్గర ఇంప్రెస్ అయిపోవడానికి ఇతరుల మీద అన్యాయంగా మాట్లాడొద్దు. దేవుడు వింటున్నాడన్న భయాన్ని నువ్వు కలిగి ఉందువుగాక. ఆమేన్ చెప్పట్లేదు మీరు? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాయి మాటలు? నెవర్ డే టు ఓపెన్ యువర్ మౌత్. ఏ ఒక్క వ్యక్తి గురించి, ఏ ఒక్క సహోదరు గురించి, ఏ ఒక్క సహోదరి గురించి, మరి విశేషంగా దైవజనుడి గురించి, దైవజనుల గురించి వ్యతిరేకంగా నోరు తెరవద్దు. ఆమేన్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానాన్ని పాడు చేయవారు అన్యులు, వారు సర్ప సంతానం అనబడుదురు. రాసుకోండి కావాలంటే. హల్లెలూయా. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండాలంటే
సఖ్యమైతే ఇద్దరి మధ్యలో సమాధానాన్ని కలుగు చేయాలి తప్ప అసమాధానాన్ని కలుగు చేయకూడదండి. ఆ పాస్టర్ ఎలాగ అన్నారు, అవి ఎలా అన్నారు, అలా అన్నారు అనగానే అలాగెందుకు అంటారు, అలా అనాల్సిన అవసరం ఏంటి, నిన్ను అనాల్సిన అవసరం ఏంటి, ఎందుకంటాడు ఆయన, అడుగుదాం పదా నువ్వు గొప్ప అనుకుంటున్నావా? నీ ఇరగబాటుని, నీ అహంకారాన్ని హల్లెలూయా ఆకాశమందుండి దేవుడు గమనిస్తున్నాడు. మార్పు చెందితే, మారు మనసు పొందితే సరి, లేకపోతే దైవజనుడిగా చెప్తున్నాను నేను, నువ్వు విత్తిన దాన్ని నువ్వు కోయాల్సి వస్తుంది. హల్లెలూయా. ఆ తొలి మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు రేపొద్దున వినేవారికి భయం కలగాలని నేను చెప్తున్నాను. ఇతరుల పిల్లల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు పిల్లలు ఉన్న సంగతి మర్చిపోకు. ఈరోజు వారు చిన్న పిల్లలు కావచ్చు, రేపొద్దున వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితంలో జరగరాని తప్పిదం ఏదైనా జరిగి 10 మంది అపసంబంధంగా అనవసరంగా మాట్లాడుతున్నప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు విత్తింది ఎంత దౌర్భాగ్యమైందో అని. ఆమేన్. ఈ మాట నమ్మండి. రుతమ్మ విన్న బోరుగా ఉందా? ఈ మాట నమ్మండి. హల్లెలూయా. అనవసరంగా మాట్లాడితే దాని యొక్క పర్యవసానాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నిజం చెప్తున్నాను, ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు, ఎవరో నేను చెప్పను కానీ ఏడుస్తున్నాడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్యాయంగా మాట్లాడాను పాస్టర్ గారు. ఈరోజు నేను అన్యాయం అయిపోయాను. నేను ఇప్పుడు అదే తప్పులో ఉన్నాను, నేను ఇప్పుడు అదే పాపంలో ఉన్నాను. ఏ అన్యుల ఆచారాలు పోకూడదు అనుకున్నాను, ఇప్పుడు నా పిల్లలకి నేను అదే అన్యుల ఆచారాల ప్రకారం చేస్తున్నాను. సార్ నా జీవితంలో ఒక మాట నేర్చుకున్నాను, ఆ రోజు నాకు భక్తి ఉందనో, ప్రార్థన ఉందనో, నేనేదో రోషం కలిగి ఉన్నానని ఏ ఒక్కరి గురించి నేను తప్పుగా మాట్లాడకూడదు. తిరిగి వచ్చి నన్నే చుట్టుకుంది. అది మేలుకరమైన, క్షేమకరమైన మంచి మాటలే తప్ప అలాంటి మాటలు మన నోట రాకూడదు. ఆమేన్. ఆ ఇశ్రాయేలు చిన్నది మరి ఏం మాట్లాడింది బైబిల్లో రికార్డ్ చేయబడలేదు, కానీ ఒకటి ఆమె మాట ఎక్కడ రికార్డ్ చేయబడిందంటే జీవము కలిగిన పరిశుద్ధ గ్రంథములో ఆమె మాట ఒకటి రికార్డ్ చేయబడింది. అమ్మా, నా యజమానుడు అక్కడ ఉండుట మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు టైం అవుతుంది, ముగిస్తాను. సో మొట్టమొదటిది ఏంటో తెలుసా? గుడ్ వర్డ్స్, గుడ్ అడ్వైస్, గుడ్ కౌన్సిల్. గుడ్ వర్డ్స్ అంటే మంచి మాటలు, గుడ్ అడ్వైస్ అంటే మంచి సలహా. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు ఈ త్రోవ నేను వెళ్ళొచ్చా? వెళ్ళమ్మా, ఏమవ్వదు. పడిపోతే ఒక మంచి మాట చెప్పనా? గుడ్ అడ్వైజర్గా ఎవరు ఉండగలరు చెప్పనా? ఎవరు గుడ్ అడ్వైజర్గా ఉండగలరని మీరు నన్ను అడిగితే, బాగా చదువుకున్న వాళ్ళు కాదు, బాగా బుర్ర ఉన్నోళ్ళు కాదు, బాగా అనుభవం ఉన్నోళ్ళు కాదు, తెల్ల ఇంటుకలు ఉన్నోళ్ళు కాదు. మరి ఎవరు పాస్టర్ గారు? అభిషేకం ఉన్నవాళ్ళు మంచి అడ్వైజర్గా ఉండగలరు. ఎందుకో తెలుసా? ఆయన ఆలోచనకర్త, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలము కలిగించు ఆత్మ అతని మీద నిలిచి ఉంది. If you want to be a good advisor or good counselor in your life, wherever you're studying, wherever you're working, హల్లెలూయా, wherever you're staying, నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ ఇంటి వారికి కానీ, ఆ సంఘం వారికి కానీ, ఆ సమాజం వారికి కానీ, నువ్వు పనిచేసే దేశంలో, నువ్వు పనిచేసే పట్టణంలో, నీ చుట్టూ ఉన్న కొలీగ్స్కి నీ మాట దేవుని మాటగా, నీ మాట ప్రవక్తని మాటగా, ప్రవక్త మాటగా, దైవ వాక్కుగా స్థిరపరచబడాలంటే కావలసింది ఒకటే, దేవుని అభిషేకం కావాలి నీ నోటికి. అభిషేకంతో కూడిన నోరు మాత్రమే మంచి అడ్వైజ్గా చెప్పదు. నేను చెప్తాను, ఈ త్రోవలో వెళ్ళిపో, మంచి జరుగుతుందని. ఎవరికి తెలుసండి ఏ పొట్లో ఏ పాము ఉందో? ఎవరికి తెలుసండి ఆ త్రోవ మంచిదో కాదో? ఈరోజు నేను నిజం చెప్తున్నాను, అనేక మంది ఐఎమ్ వెరీ సారీ, ఎంతవరకు మీరు చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడతారని మీరు అనుకోవద్దు, కానీ హల్లెలూయా, కొంతమంది నేను ఎరుగుదనండి, వాళ్ళు ఇచ్చినటువంటి రాంగ్ అడ్వైస్, రాంగ్ కౌన్సిలింగ్,
సేవకులైనా, విశ్వాసులైనా, పెద్దలైనా, సంఘ పెద్దలైనా, గ్రామ పెద్దలైనా వారు వచ్చిన రాంగ్ కౌన్సిల్స్, రాంగ్ అడ్వైజెస్ అనేకమైన బతుకులు నాశనం అయిపోవడానికి కారణమయ్యాయి. అనేక మంది చక్కని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమే రాంగ్ అడ్వైస్, సెల్ఫిష్ అడ్వైస్. ఏమనుకోకండి అమ్మ, ఏమన్నా ఇబ్బందిగా ఏమైనా ఉన్నారా? హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలు కూడా చేస్తున్న తప్పు చెప్పనండి, వాడు క్రైస్తవులైనా, సేవకులైనా, విశ్వాసులైనా. ఆమేన్. నీ నోట్లోంచి వచ్చే అడ్వైజ్ దేనిని బట్టి వస్తుందంటే వాక్యాన్ని బట్టి కాదు, అభిషేకాన్ని బట్టి కాదు, లోకపు తీరు. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, అమ్మాయి మీ ఆయన కొంగుకు ముడేసేసుకో. ఒక దైవజనుడు చెప్పే సలహానా అది? అటు పెట్టుకో, ఎక్కడ పడగాలి అక్కడ పడగొట్టు, ఎక్కడ వంచాలి అక్కడ ఉంచు. హచ్చిడాగులో తిరుగుతాడు అమ్మాయిని వెనకదలా. ఒక దైవజనుడు చెప్పాల్సిన సలహానేనా అది? మీ అందరినీ నా చేతులు జోడించి ఒక మాట వేడుకుంటాను, నా కొరకు ప్రార్థించండి. దైవజనుడు సామ్యూయల్ జాన్ చెప్పే ప్రతి సలహా అది దేవుని మాటగా స్థిరపరచబడినట్లుగా, దేవుని మాటనే అభిషేకపూర్వకంగా మాట్లాడగలిగే కృపను తన దాసునికి దేవుడు ఇచ్చేలాగన ప్రార్థించమని అవసరమైతే మీ ఎదుట సాష్టాంగపడి నా చేతులు జోడించి అడుగుతాను. ప్లీజ్ ప్రే ఫర్ మీ మై డియర్ సిస్టర్స్. అమ్మగారు, అక్కగారు, చెల్లిగారు, అన్నగారు, నా కొరకు ప్రార్థించండి. ఒక మంచి కౌన్సిలర్గా నేను ఉండాలి, ఒక మంచి అడ్వైజర్గా నేను ఉండాలి, ఒక మంచి గుడ్ వర్డ్ పర్సన్గా నేను ఉండాలి. ఫస్ట్ గారు ఈ పని చేయొచ్చా అంటే చేయొచ్చా, సరేనమ్మా చేసి ఏమవుతులే చేసే పర్లేదు ప్రార్థిద్దాం కాదు. హల్లెలూయా. అలాంటి అటు ఇటుగా ఉండే మాట మాట్లాడకూడదు. ఖచ్చితమైన మాట దైవజన్ నోట్లోంచి రావాలి, ఆ మాట స్థిరపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట అన్నా ప్రార్థించండి, అది ప్రతికూలమైన మాట అయినా తన దాసు నోటు నుంచి వచ్చింది కాబట్టి అది అనుకూలముగా మారిపోవడానికి దేవుడే పరిస్థితులన్నిటినీ చక్కబరచగలగాలి. ఆమేన్. నీ కూతురు వచ్చి అడిగింది, అమ్మా ఏం చేయనమ్మా, వెళ్ళనా వద్దా? నేనేం చెప్తాను, వెళ్ళాలంటే వెళ్ళి, లేకపోతే లేదు. రేపు పొద్దు నువ్వు నా మీద పడిపోతానో కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదమ్మా? ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఆమె పలికిన ఆ గుడ్ అడ్వైస్, ఆ గుడ్ వర్డ్ నయమాను జీవితంలో గొప్ప ఆశీర్వాదానికి, స్వస్థతకు, ఆనందానికి మూలమైంది. రాత్రి నేను చదువుకున్నాను, అధ్యాయం అంతా చదువుకున్నాను, ఉదయం కూడా చదివాను. ఎంతో అహంకారిగా వచ్చిన నయమాను గొప్ప దీన మనసుతో తిరిగి వెళ్ళాడు. నిజం, నేను తర్వాత చూపిస్తాను మీకు. మీరు చదివితే మీరు కనిపెట్టగలరు ఆ మాట ఎక్కడ ఉంటుందో. అహంకారం, దీన మనసు రెండూ కనబడవు, కానీ కనబడతాయి. ఆ వర్డ్స్ కనబడవు కానీ ఆ వైఖరి కనిపిస్తుంది మీకు. హల్లెలూయా. హల్లెలూయా. రోషంగా మాట్లాడి దమస్కు మార్గంలో పలానా నది లేదా, ఆ నది లేదా, అవి దీనికంటే గొప్పవి కాదా, అతగాడు వచ్చి చెయ్యి ఆడిస్తాడని ఎంత గర్వపడినోడు తిరిగి వచ్చి ఏమంటాడు తెలుసా? నీ దాసునైనా నేను తీసుకొచ్చిన ఈ బహుమానాన్ని నువ్వు అంగీకరించయ్యా. మరి ఇందాక పెద్ద ఫోజ్ కొట్టున్నావురా. మీకు ఒక మాట చెప్పనమ్మా, మీకు ఒక మాట చెప్పనా? నయమాను కుష్టి మాత్రమే పోలేదు, దైవజనుని మాట ద్వారా శరీరము బాగుపడింది, హృదయము కూడా బాగుపడింది. హల్లెలూయా. శరీరానికి పట్టిన కుష్టి పోయింది, హృదయానికి పట్టిన కుష్టి కూడా పోయింది. ప్రౌడ్ పర్సన్ తను వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు ఆ వ్యాధి తగ్గిన తర్వాత హీ బికేమ్ అన్ హంబుల్ పర్సన్. ఆమేన్. ఒక మాట చెప్తే మీకు చిత్రం అనిపిస్తుందేమో, చెప్పనివ్వండి. ఎలాగని ఇంతకుముందు రోగం ఉంది కాబట్టి కొద్దిగైనా నోరు మూసుకొని అనుగుండాల్సిన పరిస్థితి, కానీ ఇప్పుడు రోగం పోయింది, స్వస్థత పొందాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అహంకారం పడాలి. కానీ ప్రైజ్ ది లార్డ్, రోగం ఉన్నప్పుడైనా అతిశయం చూపించాడేమో, కానీ అన్నీ తగ్గిపోయి బాగుపడిన తర్వాత తగ్గించుకున్నాడండి. అదండి ప్రతి క్రైస్తవులో రావాలి.
నీకు ఏమీ లేనప్పుడు కాదురా తగ్గించుకోవడం. నీకు దేవుడు అన్నీ అనుగ్రహించి ఆయన నిన్ను హెచ్చిస్తున్న కొలది నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోగలిగితే, నువ్వు తగ్గించుకునే కొలది ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అతడు స్థిరపడిన తర్వాత మనసునందు గర్వించి చెడిపోయాను. చాలామంది ప్రాబ్లం అదే. ఒక మాట చెప్తాను, ఎంతోమంది గుండె లోతుల్లో పెట్టుకుంటారు, కానీ నువ్వు తగ్గించుకోవాల్సిన రైట్ టైం ఏదో చెప్పనా, ఆయన నేను హెచ్చించేటప్పుడు అంతే. ఇంక మరి ఇంతకన్నా మంచి మాట మీకు దొరుకుతుందో లేదని తెలియదు, కానీ నువ్వు తగ్గించుకోవాల్సిన రైట్ టైం ఏంటంటే ఆయన నేను హెచ్చిస్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మీకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, తెలివిని బట్టి కానీ, మాట నైపుణ్యతను బట్టి కదా, కొంతమంది ఎంత నైపుణ్యత ఉంటుందండి, దాన్ని బట్టి ఏనాడు కూడా అతిశయించొద్దు. నిజమే, కొంతమందికి ఉద్యోగాన్ని చూసుకొని విర్రవీగుతారు. వారి వలన కలిగేటువంటి ఘనకార్యాలను బట్టి విర్రవీగిపోతారు. బహుశా నయమానికి పట్టిన అహంకారం అదేనేమో. కానీ యొర్దాను నదిలో దైవజనుని మాట చొప్పున కేవలము భౌతిక సంబంధమైన స్వస్థత మాత్రమే కాదు, అంతరంగ స్వస్థత కూడా తనకి కలిగింది. ఆమేన్, హల్లెలూయా. నేనంటా నా చిన్నదానికి ఎంత ఖ్యాతి కలిగి ఉందో, ఎంత గొప్ప కలిగిందో. నయమాన్ని ఎలాగాని ఎత్తేసుకొని ఉంటాడేమో. చిన్నదానా, నీ వల్ల నేను ఎంత దీవెనకరమయ్యాను, ఎంత ఆశీర్వదించబడ్డాను. నీ నోట్లోంచి వచ్చిన ఆ గుడ్ వర్డ్, నీ నోట్లోంచి వచ్చిన ఆ గుడ్ అడ్వైజ్, నీ నోట్లోంచి వచ్చిన ఆ గుడ్ కౌన్సిల్ నా జీవితంలో ఉన్న శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిందమ్మా. నా కన్నీటిని నాట్యముగా మార్చిందమ్మా. మనుషుల్ని నన్ను నేను కనపరుచుకోవడానికి ఎంతో భయపడేవాడిని, కానీ ఇప్పుడు అందరికీ నన్ను నేను కనపరుచుకుంటాను. నీ దేవుడును ఆ ఎలీషా దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట కూడా బైబిల్లో ఆ చిన్నది పలికిన ఇంకే మాట కూడా రికార్డ్ చేయబడలేదు. ఆమేన్. నేనేం చెప్తున్నాను మీకు అర్థం కాలేదేమో. ఆ చిన్నది పలికిన ఏ మాట రికార్డ్ చేయబడలేదు. ఆ ఒక్క మాట తప్ప. ఆమేన్, హల్లెలూయా. మన నోట్లోంచి కూడా ఆ మంచి మాటలే వచ్చును గాక. మిగతా ఈ దేవుని దృష్టిలో రికార్డ్ చేయబడుకుంటును గాక. ఎందుకంటే ప్రతి మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినాన దేవునికి లెక్కప్ప చెప్పాలి. మిగతావేవి కూడా ఆయన గ్రంథంలో రికార్డ్ అవ్వకుండా ఉండును గాక. మంచి మాటలు మాత్రమే రికార్డ్ అవును గాక. అంటే ఇప్పుడు ఏసైకి మనం ఏం చెప్పాలి? దేవా మంచి మాటలు రికార్డ్ చేయి, బ్యాడ్ మాటలు రికార్డ్ చేయదని చెప్పడం, అది కాదు నా ఉద్దేశం ఇక్కడ. హల్లెలూయా. మంచి మాటలే మనం మాట్లాడాలి, అయ్యే రికార్డ్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒక్కటి కొట్టానంటే కొట్టాననే వాడు, దానికి ఇంకో మాట వాడకు, భూత పదం వాడకు. దెబ్బకి వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోయాడనే వాడు, ఇంకో భూత మాటనే వాడకూడదు. వాడితే సంస్కారం తీసుకొని మానేయడమే, వాడితే దేవుని స్తుతించడం మానేయడమే. ఎందుకంటే మరి అదే నోటిని వాడకూడదు కదా, అదే నోటిని రెండింటికి వాడకూడదు కదా. రెండు చెవులు ఇచ్చిన యేసయ్య, రెండు నోళ్ళు ఇచ్చిన బాగుంది కదా. ఒకటేమో దేవుని స్తుతించడానికి, ఒకటేమో అందరిని చేపించి బూతులు తిట్టడానికి ఉపయోగించుకునే వాళ్ళం అక్క. కానీ దేవునికి స్తోత్రం, మహాజ్ఞాని అయిన దేవుడు చెవులు రెండు పెట్టాడు, కానీ నోరు మాత్రం ఒకటే పెట్టాడు. ఎందుకంటే ఎక్కువ వినరా, తక్కువ మాట్లాడరా. మనం ఉల్టా. హల్లెలూయా. ఎంతమందికి ఈ వాక్యం నేను ముగించిన తర్వాత ఎంతమంది ఆయన పాదాలు పట్టుకోవాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎంతవరకు దేవునికి ఆయాసకరంగా మాట్లాడిన ప్రతి మాటను క్షమించమని అడుగుదాం. వినండి, ఇతరులకు ఆయాసకరంగా ఇతరుల మీద మాట్లాడిన ప్రతి మాటను క్షమించమని అడుగుదాం. పొరపాటున దైవజనుడి గురించి కానీ దైవజనుల గురించి కానీ ఆయాసకరంగా మాట్లాడుంటే ఈరోజే ఇక్కడికిక్కడే క్లీన్ చేసుకొని వెళ్ళిపోదాం. క్షమించమని అడుగుదాం. నాట్ ఓన్లీ దట్, అట్ ద సేమ్ టైం దేవుని అడుగుదాం గుడ్ వర్డ్స్, గుడ్ అడ్వైస్, గుడ్ కౌన్సిల్స్ నా నోట్లో ఉండునట్లుగా నా నోటిని దీవించు ప్రభువా. యెషయా పెదవులను కాల్చినట్లు
నా పెదవులు కాల్చు ప్రభు అని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్నదాని దగ్గర ఇంకో 2 పాఠాలు ఉన్నాయి. ఆమెన్. మరి అవి వచ్చేవారం మనం మాట్లాడుకోవాలి. హల్లెలూయా. కొనసాగనివ్వండి, ఏం పోయింది? సంవత్సరాల తరబడుతున్న సీరియల్ అయితే చూడట్లేదా? ఆశీర్వాదకరమైన సీరియల్ ఇది. నేను అనేది ఆశీర్వాదకరమైన సీరియల్ అంటే ఆ సీరియల్ కాదులే అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. సీరియల్ అంటే కొనసాగేదానని సీరియల్ అంట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదకరమైన సిరీస్ ఇది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఎపిసోడ్లు ఉన్నా మంచిదే. ఆ ఎపిసోడ్లు మాత్రం నచ్చుతాయి కదా. ఒక్కొక్క ఎపిసోడ్ అబ్బా, ఈ ఎపిసోడ్ మించిన ఒక ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ మించిన ఆ ఎపిసోడ్. కరెంట్ పోతే హల్లెలూయా నీ ముఖం పడిపోదు, మొత్తం ఎపిసోడ్లను పోతున్నట్టుగా. ఎంత ఇంట్రెస్ట్ ఉండదండి ఆ ఎపిసోడ్ల మీద. ఆమేన్. దీవించబడ్డారని కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. వచ్చే వారం 2వ పాఠం ఏమి నేర్చుకుంటామంటే కీడుకు ప్రతిగా మేలు చేసిన హృదయం, ఆ హృదయం, దాని గురించి వివరంగా నేర్చుకుంటాం. 3వది ఏం నేర్చుకుంటామంటే యూ మస్ట్ బికమ్ ఏ రీజన్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ అదర్స్. అనగా ఇతరుల జీవితంలో ఆనందానికి, సంతోషానికి నీవే రీజన్ కావాలి. ఆమె యాకోబు, నీ వచ్చిన నాటి నుండి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకుంటున్నాయి. నువ్వు ఆ ఇంటికి కోడలువా, నిన్ను బట్టి వాళ్ళు ఆశీర్వదించబడాలి. ఆమేన్. నువ్వు ఆ సంఘంలో సభ్యురాలువా, నిన్ను బట్టి ఆ సంఘము, దైవజనుడు ఆనందించగలగాలి. నువ్వు పలానా సమాజంలో ఉంటున్నావా, నిన్ను బట్టి ఆ సమాజము ఆనందించగలగాలి. ఎవరి ఇంట్లో అద్దెకుంటున్నావా, నువ్వు ఉంటున్న దానిని బట్టి ఆ ఇంటి ఓనరు ఆనందించగలగాలి. యు మస్ట్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. హల్లెలూయా. సో మొట్టమొదటి పాఠం ఏంటి? గుడ్ వర్డ్స్, గుడ్ అడ్వైజర్, గుడ్ కౌన్సిలర్. ఇది ఈమె దగ్గర మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం. 2వ పాఠం ఏంటి? కీడుకు ప్రతిగా మేలు చేయుట కదా. మా వాళ్ళందరినీ ఓడించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ఊరు తీసుకొచ్చేశారు. ఎప్పుడొకప్పుడు ఈ కుష్ఠవ్యాధుడు చచ్చిపోతాడు, నా ఉసిరి తగులుద్ది నా శనద అనుకుందాక అనుకొని ఉంటే స్టోరీ ఒకలాగా ఉండేదేమో. నేను అనుకున్నా పర్సనల్ ఫీలింగ్, ఆమె ఏమనుకోవద్దు. ఆ చిన్నది సలహా చెప్పడం మాత్రమే కాదు, నేను అనుకుంటాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటుందా, నా యజమానుడు దీవించబడాలి, స్వస్థపరచబడాలి. అతడు ఎలీషా ఎదుట ఉన్నప్పుడు, దైవజనుడు ఎలీషా ఎదుట ఉన్నప్పుడు ఆ ప్రయాణము అతని జీవితానికి క్షేమకరంగా ఉండాలి అని ఏడ్చుంటుందా అనిపిస్తుంది నాకు. భగవాని యొక్క క్షేమాన్ని కోరుకునే గుండె, అలాంటి గుండెలు బ్రతకాలి, అలాంటి గుండెలు కావాలి సంఘానికి. ఆమె హల్లెలూయా. ఆ బిడ్డ అనాథ అయిపోవడానికి, దేశం కాని దేశంలో ఉండడానికి, వెట్టి చాకిరీ చేయడం గల కారణం ఈ నయమానే కదా. ఆ ప్రజలను ఓడించాడు కదా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి హానికరుడైగా మిగిలినాడు కదా. అట్టి వారి ఇంట్లో ఉంటున్నటువంటి అమ్మాయి అతడి యొక్క నాశనాన్ని కోరుకోలేదు, కానీ అతని యొక్క క్షేమాన్ని కోరుకుంది. కాబట్టి కీడుకు ప్రతిగా మేలు చేయవారిగా ఉందాం. మనం ఎట్లయితామంటే హల్లెలూయా, కీడుకు ప్రతిగా కీడు చేస్తున్నాం, మేలుకు ప్రతిగా మేలు చేస్తున్నాం. ఈ 2 రాంగే. కీడుకు ప్రతిగా మేలు చేయగలగాలి. మేలు చేసేవారికి మేలు చేయడం రాంగా అంటే నేను చెప్పట్లేదు. యేసుప్రభు అన్నారు, మిమ్మల్ని ప్రేమించిన వారే వీరు ప్రేమిస్తే ఏం ఉపయోగం? నీకు భోజనం పెట్టగలిగిన వాడే, నీకు పెట్టగలిగిన వానికే నువ్వు భోజనం పెట్టగలిగితే ఏం ఉపయోగం? హల్లెలూయా. ఆమేన్. వచ్చేవారు చూపిస్తానండి మీకు ఒక మాట. హల్లెలూయా. నువ్వు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి నీ అప్పు చెల్లించే వాళ్ళకి ఇవ్వద్దట, చెల్లించలేని వాళ్ళకి ఇవ్వాలట. అలా ఉందా? ఆ దగ్గరగా ఆ అర్థాన్ని మీకు చూపిస్తాను నేను. హల్లెలూయా.
కూర్చోరు చూపిస్తాను, లేఖనాలతో సహా చెప్తాను. ఆమేన్. సో 3వ పాఠం చిన్నదాని దగ్గర ఏం నేర్చుకున్నామంటే షీ బికేమ్ హల్లెలూయా బ్లెస్సింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నామాన్. నయమాను జీవితంలో ఆమె యొక్క ఆశీర్వాదకరమైన పాత్ర. నయమాను ఎట్లా బాగుపడ్డావయ్యా, ఒక్కటి ఆలోచించదమ్మా, ఎన్ని దేశాల రాజులు నయమాన్ చూడడానికి వచ్చి ఉంటారు. ఎందుకంటే అన్ని దేశాల్లో బాగా పేరుగాచిన వాడు కదా. ఎంతమంది అడుగుంటారు. అడ్రస్ లేనివాడు కాదుగా, ముక్కు మొహం తెలియనివాడు కాదుగా. రాజుకు తెలుసు, ఊరందరికీ తెలుసు, అన్ని దేశాలకు తెలుసు నయమాన్. హల్లెలూయా ఆమేన్. అన్ని దేశాలు తెలుసు. ఎంతమంది రాజులు, రాణులు, మంత్రులు, పెద్దోళ్ళు, ధనవంతులు అడుగుంటారు. ఏం చెప్పుంటాడు, నా ఇంట ఒక చిన్నది ఉన్నది, ఆమె నాకు చెప్పింది పలానా చోటుకు వెళ్తే నువ్వు దీవించబడతావని. ఆ దైవజనుడి ద్వారా ఇశ్రాయేలీయుల దేవుడు నాకు స్వస్థతను కలుగు చేశాడు. నా జీవితంలో ఆమె ఒక గొప్ప బ్లెస్సింగ్. ఆమేన్. సో ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. కీడుకు ప్రతిగా మేలు చేయాలి. మొదటిగా ఏం నేర్చుకుంటున్నాం, మంచి మాటలు, మంచి సలహా, మంచి ఆలోచన మనము ఇవ్వగలగాలి. ఆమె మంచి సలహా ఇచ్చిందిగా, మంచి అడ్వైస్ కదా ఇచ్చింది, మంచి కౌన్సిలింగ్ కదా అది. గుడ్ వర్డా బ్యాడ్ వర్డా? గుడ్ వర్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా అది దేవుని నామానికి ఎంత మహిమకరంగా, ఎంత దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగించిన, అయిపోయిన టైము. ఆ రోజు నయమానుకి ఆ అమ్మాయి ఆ గుడ్ వర్డ్ ఇవ్వకపోతే, ఆ గుడ్ అడ్వైస్ ఇవ్వకపోతే బైబిల్లో ఆమె గురించిన ప్రస్తావన ఉండదు. ఈరోజు మనం ఆమె గురించి మనం మాట్లాడుకో. ఏం అర్థం కాలేదు నేను ఏం చెప్తున్నాను. ఎందుకో కొంతమంది ముఖాలు బాగా డల్గా ఉంది. హల్లెలూయా. ఆ రోజు ఆ అమ్మాయి ఆ అడ్వైస్ ఇవ్వకుండా, ఆ అడ్వైస్ ఇస్తే బాగున్ను అనగా ఆ సలహా చెప్తే బాగున్నని తన మనసులో అనిపించిన, ఒకవేళ ఆమె చెప్పకుండా ఆగిపోయి ఉంటే ఈరోజు ప్రపంచంలో సండే స్కూల్లో, యవనస్తుల కోటాల్లో, స్త్రీల కోటాల్లో, పెద్ద పెద్ద కోటాల్లో ఆ చిన్న దాని గురించిన ప్రస్తావన ఉండదు. బైబిల్లో ఉంది, దైవజనుల నోట్లో ఉంది. ప్రపంచమంతా కూడా పేరు లేని ఆ చిన్నది పేరు తెచ్చుకుంది. బాగుంది కదండి ఆ మాట. పేరు లేని ఆ చిన్నది పేరు తెచ్చుకుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ అడ్వైస్ ఆమె ఇవ్వకపోయి ఉంటే ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్. అదే రికార్డ్ అయి ఉండేది కాదు. ఈరోజు మనం మాట్లాడుకోము. కానీ ఆ మంచి సలహా ఇచ్చింది కాబట్టే ఆమె రికార్డ్ చేయబోందని చెప్పడం కంటే కూడా మంచి సలహా, శత్రువు యొక్క క్షేమాన్ని కోరుకుంది కాబట్టి దేవుడు ఆ బిడ్డను దీవించి నేటికి ఆమెను గురించిన సాక్ష్యాన్ని దేవుడు పలికిస్తూ ఉన్నాడు. గిన్నీస్ బుక్ కంటే కూడా అమూల్యమైన, ఉన్నతమైన, జీవముతో కూడిన పరిశుద్ధ గ్రంథములో ఆ చిన్నదాని యొక్క సంగతిని ప్రస్తావింపచేశాడు. చిన్నదాని పేరు లేని చిన్నది గొప్ప పేరు సంపాదించుకో. ఆమేన్. సో 3 పాఠాలు ఈ చిన్న దానిలోంచి మనం నేర్చుకోబోతున్నాం. మొదటి పాఠం మీరే చెప్పాలి. గుడ్ వర్డ్స్, గుడ్ అడ్వైస్, గుడ్ కౌన్సిలింగ్. ఇది మొదటి పాఠం. రెండవ పాఠం కీడుకు ప్రతిగా మేలు చేసి శత్రువు యొక్క క్షేమాన్ని కోరుకోవడం. మూడవది నువ్వెక్కడున్నావో ఆ ఇంటికి, ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏసేపు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఏసేపు దీవించబడ్డాడు. ఏసేపు ఇంటి వారు దీవించబడ్డారు. ఫరో ఇల్లు దీవించబడింది. దేశమే దీవెనకరంగా మారింది. ఇతర దేశాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఐగుప్తుకి వచ్చి ఫరోకి సాష్టాంగ పడేవారు. హి బికేమ్ ఎ బ్లెస్సింగ్ టు నేషన్, సొసైటీ, ఫ్యామిలీ, చర్చ్ అండ్ పర్సనల్ లైఫ్. అర్థమైందా? తనకు తానే దీవెనకరమయ్యాడు, తన ఇంటి వారికి దీవెనకరమయ్యాడు, తన చర్చికి దీవెనకరమయ్యాడు. పాస్టర్ గారు ఆ రోజు చర్చ్ ఉందంటే హల్లెలూయా
హల్లెలూయా. తన వారే తన చర్చ అన్నట్టు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ రాజ్యానికి దీవెనకరమయ్యాడు, ఆ దేశానికి దీవెనకరమయ్యాడు. ఒరే, అన్ని చోట్ల కరువు వచ్చిన మీ దేశంలో కరువు లేదేంటంటే, మా దేశంలో ఒక ఆయన ఉన్నాడు, జోసెఫ్ ఈజ్ నేమ్. మా దేశం కాదు, కానీ మా దేశానికి ఆశీర్వాదకరం. ఆమేన్. మదర్ తెరిసా మన దేశం కాదు, మన దేశానికి ఆమె గొప్ప ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్తావు, నీది ఆ దేశం కాదు, కానీ నువ్వు ఆ దేశానికి ఆశీర్వాదకరంగా ఉండులాగన దేవుడు హెచ్చించగలడు. ఆమేన్. ఇంతగా ఈ చిన్నది హెచ్చింపబడ్డానికి త్యాగాలు ఏం చేయలేదు, పెద్ద పెద్ద త్యాగాలు ఏం చేయలేదు. ఏ స్మాల్ గుడ్ వర్డ్, ఏ స్మాల్ గుడ్ అడ్వైస్ ఆమె జీవితం ఉన్నత స్థితికి తీసుకొచ్చింది. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.